ఉన్నాడు. దేవుడు మార్పు చెందనివాడై ఉన్నాడు. దేవునికి మనకలాగా ఈ కాలానికి ఇలాగా, ఆ కాలానికి అలాగా, ఆ కాలానికి అలాగా, లేదా మారిపోయే దేవుడు మాత్రం కాదు. ఆయన మారని దేవుడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉండే దేవుడు అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పాలంటే మనల్ని చూసాడు, మన పిల్లల్ని చూసాడు, మన తాతలను చూసాడు, అందరినీ అయినా రానున్న కాలాల్లో కూడా చూడగలడు. ఏమండి, మన ముత్తాతలను చూసాడు, మన పిల్లలు మనల్ని చూసాడు, మన పిల్లల్ని కూడా అయినా చూడగలడు. అందుకని మన దేవుడు మారని దేవుడు, యుగ యుగాలు ఉండే దేవుడు. కానీ మనుషులైన మనము ఆలోచనలు మారిపోతూ ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని మన ఆలోచనలకినే దేవుని వాక్యానికి లింక్ పెట్టుకోకూడదు. ఎప్పుడు మనకి ఏదైతే అనిపిస్తుందో అది దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖనము, అనగా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు కూడా దేవుని ఆత్మ ఆవేశం ద్వారా రాయబడిన లేఖన భాగాలు. అయితే ఇందులో అద్భుతంగా ఈ లూకా గారు రాసిన ఈ సువార్తలో ఈ 14వ అధ్యాయంలో ఇది స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పిన ఉపమానం కనబడతా ఉంది. ఇక్కడ ఏటి ఉపమానం అంటే కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ 12వ వచనం నుంచి మనం చదవాలి. మీరు చదవద్దు కానీ నేను చెప్పేస్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా వినండి. మరియు ఆయన కొంతమందిని పిలిచి ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు, అంటే నువ్వు ఎప్పుడైనా విందు చేసినప్పుడు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు, కొంతమంది పగలు చేసుకుంటారు, కొంతమంది రాత్రి చేసుకుంటారు. చేసినప్పుడు ఈ విందు చేసినప్పుడు ఎవరిని పిలాలి భోజనానికి? ఎవరిని పిలాలి అంటే జాగ్రత్తగా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఎవరిని పిలుస్తాం? సపోజ్ మన స్నేహితులను, బంధువులను, చుట్టాలను, మనకు తెలిసిన వారిని అందరినీ పిలుస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరిని పిలవాలి అంటే కనుక దేవుని వాక్యం 13వ వచనం, నీ విందు చేయనప్పుడు ఎవరిని పిలవాలంటే బీదలను పిలవాలి, అంగహీనులను పిలవాలి, కుంటివాడిని పిలవాలి, గుడ్డివాడిని పిలవము, నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగుదువు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం చేసే పని ఏంటి? మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకుని భోజనాలు పెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? తిరిగి మళ్ళీ మనకు పెట్టేవారికి మనం పెట్టకూడదంట. అదే మరి వాక్యానికి మనం ఎంత దూరంగా ఉన్నాం చూడండి. మనుషు ఆలోచనలకే, దేవుని ఆలోచనలకే ఎంత దూరంగా ఉన్నామో ఆలోచన చేయండి. మనుషుడు ఆలోచన ఎక్కడుందే? అలా ఎవరు పిలుస్తారండి? మీరే అన్నారు చూసారా? అంటే దానికి అర్థం చూసుకొని పిల్లరా, దేవుని వాక్యానికి మనం ఎంత దూరంగా ఉన్నామో. దేవుని వాక్యాన్ని మనం వింటమే కాదు, దాన్ని అనుసరించేవారుగా ఉండాలండి. అమ్మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎలా చెప్తుంది? మీరు ఎవరిని పిలవాలి? కుంటివాడిని పిలండి, గుడ్డివాడిని పిలండి, బేదలను పిలండి. వీళ్ళందరినీ ఎందుకు పిలిచి పెట్టాలి ప్రభువా అని అడిగితే కనుక ఆయన అంటున్నాడు, నీవు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక. అంటే గుడ్డోడి దగ్గర లేదా కుంటోడి దగ్గర సొట్టోడి దగ్గర తిరిగి మళ్ళీ నీకు ఇవ్వడానికి వాడి దగ్గర ఏం లేదు, ఏమీ లేదు కనుక అంటున్నాడు ఆయన. ఏమీ లేదు కనుక అది చేయడానికి నీవు ధన్యుడు అవుతావు. చూసారా, మనకి మత్తయి సువార్తలో ఉంటుంది 6వ అధ్యాయంలో ధన్యుడు ధన్యుడు అని. ఇది ఒక ధన్యత. ఏ ధన్యత? గుడ్డివారికి తిరిగి మనకి పెట్టలేని వారికి మనం పెట్టడం మన ధన్యత. ఈ రోజుల్లో చూసినట్లయితే అందరూ ఎవరికి పెడతారంటే, మొన్నాళ్ళ ఫంక్షన్ పిలిచి మాకు గిన్నె ఇచ్చారు కనుక తప్పకుండా వాళ్ళకే ఫోన్ చేద్దాం అంటారు. మాకు ఏమండి, మాకు ఫలానా చుట్టాలు దూరమైనా పర్లేదు, వాళ్ళు మన దగ్గరికి వచ్చారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇలాగా మన దగ్గరికి వచ్చే వాళ్ళని మనం పిలుచుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము, దేవుని ఆలోచనలు చూసారు ఎంత ఉన్నతంగా ఉన్నాయో. ఒరే బాబురే, నీకు వాళ్ళు నీకు పెట్టారు, లేకపోతే నువ్వు వాళ్ళకి పెడతావు, నీకు ఒకరికొకరు పెట్టుకుంటున్నారు, నీకు ధన్యత రాదు, ఆడికి ధన్యత రాదు. కానీ నువ్వు పెట్టినప్పుడు మళ్ళీ తిరిగి నీకు పెట్టకుండా ఉంటారు చూసావా, వాళ్ళని బట్టి నీకు ధన్యత వస్తుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఎవరు పెడతారు? అందుకే దేవుని వాక్యం చెప్తుంది మనమే పెట్టాలి. దేవుని వాక్యాన్ని వింటున్నా మనమే పెట్టాలి.
కుంటివారికి భోజనం పెట్టండి అంటున్నాడు. అంటే మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం ఒకరికి పెట్టామంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించకూడదు. అది ధన్యత. అర్థమైందండి మీకు? ఎవరికైనా నేను మా పాస్టర్ గారికి చెప్తూ ఉంటాను, ఎవరికైనా మనం పెట్టామంటే ఏదైనా వాళ్ళకి సాయం చేసంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తిరిగి ఏమీ ఆశించకూడదు. సేవ చేస్తున్నాం, వాళ్ళు ఏదో ఇస్తారని మనం చేయకూడదు. ఎవరికైనా మనం ఒక 500 అవసరానికి సాయం చేసాం, మళ్ళీ తిరిగి మనం వాళ్ళ దగ్గర వాళ్ళు మనకి ఇవ్వకుండా ఉండటమే మనకు ఆశీర్వాదం. ఇది మనకు కొంచెం రివర్స్లో ఉంటుంది కదా. వాక్యానికి మన ఆలోచనలకు ఎంత తేడా ఉందో. మన ఆలోచన ఎలా ఉందండి, మొన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చాను ఇవ్వలేదు, మొన్న వాళ్ళకి మేము ఏం కాగేసి మేము పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చాం, వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నారు మమ్మల్ని పిల్లలేదు, ఇలాగ రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డలారా, వారు నీకు తిరిగి చేయకుండా ఉండేవారికి నువ్వు చేయగలిగితే అది క్రీస్తు ప్రేమ. ఆయన అదే చూపించాడు సిలువలో ప్రేమ. ఏం చూపించాడంటే, తిరిగి నా కొరకు మీరు ఏమి చేసినా సరే నేను చేసిన ప్రాణత్యాగం ముందు మీ త్యాగాలు ఏవి కూడా పనికిరావు అన్నట్లుగా ఆయన మన కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, మరి ఇలా చేయడం వల్ల మనకు ఉపయోగకరం ఏంటి పాస్టర్ గారు అని అంటే కనుక 14వ వచనంలో ఉంది. లూకా సువార్త 14:14 నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నువ్వు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. నీతిమంతుల పునరుద్ధానం ఏమండి? ఈ నీతిమంతుల పునరుద్ధానం అంటే మళ్ళీ అదొక మెసేజ్, ఎక్కడికో వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పునరుద్ధానం ఉందని నమ్ముతున్నాం. పునరుద్ధానం అంటే ఈ దేహము చనిపోయినా భూమిలో కప్పెట్టిన ఒకరోజు తిరిగి బ్రతికుతుంది అన్నది పునరుద్ధానం. ఆ పునరుద్ధానం అయినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఆయన తీర్పు తీర్చేటప్పుడు నీవు ఏదైతే ఈ భూలోకంలో ఉండి చేసిందో చూసారా, అంగవీనులకు కుంటివారికి తిరిగి నీకు పెట్టలేని వారికి నువ్వు పెట్టిందో చూసారా, దాన్ని బట్టి ఆ రోజు అక్కడ ఏమిస్తారంటే అయినా ప్రతిఫలం ఉందంటండి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు చూసినా ఈ భూలోకంలో ఇవాళ మొక్క వేసామంటే రేపు కాయ కాసేయాలని చూస్తుంటాం. అంతే, ఇవాళ మొక్క వేసామంటే ఈ 10 రోజుల్లో కాయలు కాసేయాలి, కాయ అయిపోతే పని అవ్వదు. అంత హైబ్రిడ్ కాలంలో ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. మనకు పెట్టేవారికి మనం పెట్టడం కాదు, కానీ మనం పెట్టేవారికి పెట్టకపోయినా పర్లేదు, వాళ్ళు మనకు పెట్టారు కనుక వాళ్ళు ధన్యులు అవుతారు. దేవునికి స్తోత్రం. మనకు పెట్టలేని వారికి తిరిగి మనకు ఎప్పటికీ పెట్టరు. వీళ్ళు బాగా పేదవారిగా ఉన్నారో అన్న వాళ్ళకి మనం భోజనం విందు చేసినప్పుడు అంటే వాళ్ళని పిలిచి పెట్టండి, వడ్డించండి అని చెప్తే యేసుప్రభు వారు ఇప్పుడు అందులో ఒకళ్ళు లేచి ఇప్పుడు మనం చదువుకున్న వచనం 16వ వచనం, అందులో ఈ భోజన పరిధిలో కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు లేచి అంటున్నాడంట ఈ మాటలన్నీ, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పాడంటండి. అంటే ఈ భూలోకంలో ఒరే యేసుప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు, నాయన ఈ భూలోకంలో ఇలా చేస్తే మీరు ధన్యులు అవుతారు అని చెబితే అందులో ఆ భోజన పరిధిలో కూర్చున్న వారిలో ఒకళ్ళు లేచి అంటున్నాడంట, ప్రభువా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాడు దేవుని వాక్యానికి రివర్స్లో. ఇక్కడ భోజనం కూడా పక్కన పెడితే ఇక్కడ పని చేయరా బాబు ముందంటే అక్కడ కోసం చెప్తున్నాడు ఈయన ఎవరో. కానీ ఏమని చెప్తున్నాడు, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడైన ఆయనతో చెప్పగా, అంటే యేసుప్రభు వారికి తిరిగి కౌంటర్ వేసినట్టు ఉంది ఇక్కడ. ఏమండి, ఈ భూలోకంలో మీరు ఎలా చేయండి అని ఆయన చెప్తూ ఉంటుంటే ఆయనకి రివర్స్లో చెప్తూ ఉన్నాడు. సరే, చెప్తున్నప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడంటండి. ఏంటి ఆ ఉపమానం అంటే, ఇది మీరు జాగ్రత్తగా నేర్చుకోకపోతే తర్వాత మీరు నష్టపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి నష్టపోతాం పాస్టర్ గారు? మేము నష్టపోతాం అంటే మీకు ఒక విషయం చెప్పనా, ఏ మనసు మీద మనం లేగలేని పరిస్థితుల్లో ఉంటాం, పాస్టర్ గారి దగ్గరికి రారు, దేవుని మాట వినబడదు. అప్పుడు ఈ విన్న వాక్యం నీ మనసులో ఉందనుకో, ఆ వాక్య ప్రకారంగా నువ్వు ఏం చేస్తావు, నెమరు వేసుకుని అక్కడ మనం ధైర్యం తెచ్చుకుంటానికి అవకాశం ఉంటుంది, లేకపోతే బలం తెచ్చుకుంటానికి అవకాశం ఉంటుంది, లేకపోతే దేవుని మాట కొన్నిసార్లు మనల్ని బ్రతికింపి ధైర్యం చేస్తూ ఉంటుంది. మరి దేవుని మాట మన హృదయంలో పెట్టుకోకుండా వెళ్ళిపోయాం అనుకోండి, ఏమవుతాం? నష్టమా కాదు అది? అలా నష్టం. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఆయన ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచాడంటండి. ఒక మనుషుడు ఏం చేయించాడు? గొప్ప విందు చేసి అనేకులు పిలిచాడంట. లెటర్లు ఇచ్చాడు, రెండయ్యా మా ఇంటికి భోజనాలు మా ఫంక్షన్కి అని చెప్పి, అంటే మన భాషలో చెప్తుందనమాట. అలా పిలిచినప్పుడు
మరి తన యజమానుడు గొప్ప ఇందంటే ఇంకా మంచి ఇందు, ఇంకా మన ఊళ్ళో అలాంటి ఇందులో ఎక్కడ కనపడవలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, దేవుడికి మహిమ కలుగును గాక. గొప్ప విందని రాయబడింది కనుక అది చాలా గొప్ప విందు అంటండి. చేయించినప్పుడు ఇందు కాలం అప్పుడు అంట అతడు ఇప్పుడు ఇందు సిద్ధమై ఉన్నది, ఇందు కాలం ముందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపాడంటండి. అంటే కొంతమందిని పిలుచుకురండి, ఇందు రెడీగా ఉంది, భోజనము మా సజ్జోతి గారు హల్లెలూయా ఏం రెడీగా ఉందా, సపోజ్ మా మామ వంట చేసేసింది, మనల్ని అందరినీ భోజనానికి రండి అని పిలిచింది అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఎలాగా అంటే ఇప్పుడు ఆవిడ వండమని కాదు, మిమ్మల్ని భోజనం చేయమని కాదు నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. లేదు ఇప్పుడు మా మామ అంటారు, ఇప్పుడు పాస్టర్ గారు మనసులో పైన వింటూ ఉంటారు, పాస్టర్ గారు ఇప్పుడు భోజనం కానీ వండమంటారు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుందా. అలాగేమనుకోదు, వండేస్తుంది కానీ ఓపిక తగ్గట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ ఉపమానాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏం సిద్ధపడి ఉందంటే భోజనము సిద్ధపరిచి ఉంచాడు, ఇందు సిద్ధముగా ఉంది. ఆ విందుకి కొంతమందిని పిలవడం పైన దాసులను పంపాడు. పంపితే వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి వాడిని పిలిచాడంటే మొదట ఒక ఇంటికి వెళ్ళాడంట. అయ్యా ఇందు సిద్ధంగా ఉంది, యజమానుడు గొప్ప ఇందు చేస్తున్నాడు, రెండయ్యా మీరు భోజనానికి అన్నాడంట. రమ్మంటే మొదటి వాడు ఏమని చెప్పాడంటే, నేను ఒక పొలం కొనుక్కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను కదా, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఎలా చెప్తున్నారంటే నెపములు చెప్తున్నారు ఏక మనసుతో. ఏమని నెపములు చెప్తున్నారంటే ఈయన ఏం కొనుక్కున్నాడంట, నేను ఒక పొలము కొనుక్కున్నాను, పాస్టర్ గారు ఇవాళ మా చేలో ఊడిపోయింది, నేను ఆ భోజనానికి రాలేనండి. ఏ భోజనానికి? గొప్ప ఇందు. గొప్ప ఇందు అంటే ఈ భూలోక సంబంధమైన ఇందులు కాదు, అది పరలోకపు ఇందు. అది దేవుని చేత ఏర్పరచబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శరీరమునే ఇందును మనకు సిద్ధపరిచి ఉంచాడు, తన రథాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఏమండి, అంతకంటే గొప్ప విందు ఈ లోకంలో ఎక్కడా లేదు. ఏ విందులతో కూడా పోల్చడం. ఆఖరికి అంబానీ లాంటి వాడు భోజనం పెట్టినా సరే ఆ ఇందుతో సమానం కాదు. ఆ జీవము కలిగిన ఇందు సిద్ధపడి మొదటి వాడి దగ్గరికి దాసుడు వెళ్ళి పిలుస్తున్నాడట. అయ్యా ఇందు సిద్ధంగా ఉంది రెండయ్యా అంటే నెపములు చెప్తున్నాడు, నేను ఒక పొలం కొనుక్కున్నాను, ఆ పొలంలో పనికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకో మాట అంటున్నాడట, నన్ను క్షమించండి అంటున్నాడంట. నేను కొంతమంది ఎలా చెప్తారు, పాస్టర్ గారు ఇవాళ మమ్మల్ని క్షమించాలి మీరు అంటారు. క్షమించడానికి మేము ఎవరం? అమ్మ ఇవాళ ఆదివారం ఆరాధనకు రావా అంటే ఇవాళ అర్జెంటుగా మా పొలంలో పని ఉందండి అని వెళ్ళిపోయిన వారు కొంతమంది ఉన్నారంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ అయితే రెండో వాడి దగ్గరికి వెళ్ళాడంట. మొదటి వాడు ఇలా చెప్పాడు కదా, మరొకటి దగ్గరికి వెళ్తే మరొకడు ఏం చెప్తున్నాడంటే 5 జతల ఎడ్లు కొనుక్కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవాలని వెళ్ళుచున్నాను అంటున్నాడంట. రెండో వాడు ఏమంటున్నాడంటే నేను ఒక 5 కార్లు కొనుక్కున్నానండి, ఆ కార్లు చూసుకుంటాకి వెళ్తున్నానండి అంటున్నాడు. ఇంకా మన ఇప్పుడు ఉన్న భాషలో ఎడ్లు లేవు కదా ఇప్పుడు, ఇంకా కార్లు ఏమంటే తరాల్లో కాలం మారిపోతూ ఉంది కనుక ఒక 5 కార్లు కొన్నానండి, లేకపోతే ఒక 5 లారీలు కొన్నానండి, వాటిని చూడడానికి వెళ్తున్నాను అని రెండో వాడు చెప్పాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, పిలిచిన వాడు. ఏమండి, ఇప్పుడు మూడో వాడి దగ్గరికి వెళ్ళి పిలుస్తుంటే ఆడేమంటున్నాడంటే నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అంటున్నాడంట. చూసాడు మూడో వాడు ఏమంటున్నాడు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానండి, నేను రాలేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకు రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు ప్రభువు నీ ఆజ్ఞాపించినట్టు చేసేది కానీ ఇంకనూ చోటు ఉన్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజ్య మార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపల వచ్చుడుగా అక్కడ వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒక్కడును నా ఇందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులరా,
ఇప్పుడు యేసుప్రభు వారి ఈ సంఘటన ఏ సంభాషణలో చెప్తున్నాడంటే కనుక గుడ్డివారికి భోజనం పెట్టంటారని ఆయన చెప్పినప్పుడు ఒకడు ఏమన్నాడంటే పరలోకములో భోజనం చేయడం మేలు అనుకున్నాడు, ధన్యత అన్నాడు. ధన్యత అన్నప్పుడు ఈ ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఈ ఉపమానం చాలా లోతైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. దేవుని ఆత్మ సహాయం లేకుండా మనం విన్నా సరే అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే పిలవబడిన వారు ఎవరో కూడా ఏం చేయట్లేదు, ఇప్పుడు భోజనానికి రాలేకపోయారు. పిలవబడిన వారు అంటే గొప్పవారు అనబడిన వారు, పిలవబడినవారు, లేదా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, ధనధాన్యాలు ఉన్నవారు, మాణిక్యాలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయన ఇందులోకి రాలేదంటండి ప్రియులారా. మరి ఇందులోకి ఎవరు వచ్చారంట? బేదలు వచ్చారంటండి, గుడ్డివారు వచ్చారంట, కుంటివారు వచ్చారంటండి. అంటే ఇంకా చెప్పాలంటే కనుక ఎన్నిక లేని వారు వచ్చారంట. ఇంకా చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి పనికిరాని వారు అందరూ కూడా ఇప్పుడు ఏ ఇందులో పాల్గొంటున్నారంటే గొప్ప ఇందులోకి పాల్గొనడానికి అవకాశం వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికంట జ్ఞానహీనులను ఎన్నుకున్నారంట. ఈ లోకంలో గొప్పవారైన వారు ఆయన ఇందుకి పిలిచినప్పుడు ఆయన దగ్గరకు రాలేకపోతున్నారు. చక్కగా చెప్పాలంటే మీకు మాట ఉంటుంది, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే ఆయన మాటకి లోబడకుండా నెపాలు చెప్పేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. నేను అంటాను, దేవుని వాక్యం వింటున్న మనము కూడా అలా నెపములు చెప్పేవారుగా ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలని ఈ మధ్యాహ్నకాల సమయంలో చిన్న హెచ్చరికగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ భూలోకంలో దేవుని వాక్యానికి మనం లోబడాలి, దాన్ని చెయ్యాలి. మనం ఎప్పుడు మనకు పెట్టేవారికి పెట్టడం కాదు, కానీ పెట్టలేని వారికి కూడా మనకి తిరిగి పెట్టలేని వారికే మనం పెట్టినప్పుడు ఏం పొందుకుంటాం? ధన్యులం అవుతూ ఉంటాం ప్రియులారా. అలాగే ఈ భూలోకంలో మనం దేవుని చెప్పినట్లుగా చేసినట్లయితే ఆయన రాజ్యంలో మనకు చోటు దొరుకుతుంది. ఆయన అంటున్నాడు, ఇంకానే ఆ దాసుడు వచ్చి అంటున్నాడా, ఏమంటున్నాడంటే అయ్యా ఇంకా ఆ కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, ముక్కోళ్ళని, ముసుకోళ్ళని అందరినీ తీసుకొచ్చేసాం, ఇంకా చోటు ఉంది అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా చోటు ఉంది, ఇంకా చోటు ఉంది. ఆయన సిద్ధపరిచిన ఇందుకి చోటు ఇంకా ఉంది. అందుకంటే మనం బలారాధన ఇచ్చున్నాడు తెలియపరుతుంటాం. ఇంకా ఇక్కడ రొట్టె ద్రాక్షరసం మిగిలి ఉంది. మరి ఇంకా లోకంలో ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. మనం చేయగలిగింది మనం చెయ్యాలని కష్టపడాలి. ఏమండి, పెట్టగలిగింది పెట్టాలి, చేయగలిగింది చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే భారతదేశం చీకట్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారంటే మిషనరీలు వచ్చారు ప్రియురా. దేవుడి భారతదేశానికి మిషనరీలు పంపించి ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనకి ఏమి ఇచ్చారంటే స్నానం చేయడానికి సబ్బులు ఇచ్చారు. అప్పట్లో సబ్బులు లేవంటాయి. దేవునికి స్తోత్రం. మురుగుగొడ్లతో బతికేవారంట. మురికిలో ఉన్న వారికి సబ్బులు ఇచ్చి సువార్త చెప్పారు. ఏమంటే తింటాకి తిండి లేనప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే రొట్టె ముక్కలు పెట్టారంటే మన పిల్లలకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజుల్లో పిల్లలుగా ఉన్న వారికి ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టారు, శుభ్రం లేని వాళ్ళకి శుభ్రం చేసి సేవ చేశారండి. అందుకే లోకంలో కూడా మాట ఉంటుంది కదా, ఏమని? మానవ సేవ. చెప్పండి తల్లి, ఇవన్నీ మన పుస్తకాల్లో చదువుకున్నాయి కదా అంటూ ఉంటారు. అంటే ఇవాళ ఇటువంటి భక్తి జీవితాలు చాలా మందిలో కరువైపోతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అంటే భక్తి అంటే ఒక ప్రార్థన ఒకటే కాదు, దేవుని సన్నిధికి వెళ్తాం ఒకటే కాదు, మనం బ్రతుకుతున్న లైఫ్ స్టైలు కూడా దేవునికి మహిమకరమైన జీవితకరంగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బాల్య హిందూ చేసినప్పుడు ఎవరిని పిలుద్దాం? మనల్ని ఎప్పుడు పిల్లలను పిలండి. అలాగని చెప్పి మా చుట్టాల బంధువులే కాదు, దేవుడు ఏమంటున్నాడో అంగహీనులను. రాజ్యమార్గంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పిల్లని అంటున్నాడు. అందుకే ఇంకో మాట చెప్పాలంటే ప్రియులారా, దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడంటే గొప్ప ఇందులోకి పిలిచాడు. గొప్ప ఇందుకు మనం వచ్చాం. అందుకే ప్రతీ నెల మొదటి ఆదివారం మనం ఆ ఇందులో పాల్గొంటూ ఉంటాం. ఈ ఇందులో పాల్గొనేవాడే ఆ ఇందులో ఉంటాడు, పరలోకపు ఇందులో. ఈ ఇందులో లేకపోతే నువ్వు ఆ ఇందులో నువ్వు ఉండవు. దేవునికి స్తోత్రం కలిగినాక ఏర్పరచబడిన వారండి ఇలా. ఇంకేళ్ళు చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఈ ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి స్తోత్రం. దేవుడు మా దేవుడు అని చెప్పుకునేవాళ్ళు, లేకపోతే మేము దేవుని పిల్లలమని చెప్పుకునేవారు, లేకపోతే ఇంకా రకరకాలుగా దేవుడు మేము చెప్తేనే చేస్తాడనే కొంతమంది బిషప్పులు లాంటి వాళ్ళు ఉంటారు, పాస్టర్లు. వీళ్ళందరూ కూడా ఇదే పరిస్థితి. ఆ ఇందుకే రాడ్రా బాబు ఇందు సిద్ధంగా ఉందంటే రక్షణ అనే ఇందు సిద్ధంగా ఉందండి. ఆ రక్షణ అనే ఇందుకి పిలుస్తూ ఉన్నాడు ప్రభు.
రక్షణ సిద్ధంగా ఉంది, ఆ ఇందు సిద్ధంగా ఉంది. అందుకే అంటాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవమునకు వారసుడు. మరి ఇందులోకి రాకుండా ఉంటే పరలోక రాజ్యంలోకి వారసుడు ఎలా అవుతారు? ఆయన రక్తము తాగాలి, ఆయన శరీరం భుజించాలి. కనుక ఆదివారం మనకు సంస్కార ఆరాధన ఉంటుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇలాగ నెపాలు చెప్పేవాడుగా ఉంటారా? నెపాలు ఏమని చెప్పారంటే, ముగ్గురు 3 రకాల నెపములు చెప్పారంట. ఒకడేమో నేను పొలానికి వెళ్ళాలన్నాడు, ఒకరేమో నేను ఎడ్లు కొనుక్కుంటున్నాను, గేదెలు కొనుక్కుంటున్నాను అన్నాడు. ఇంకో ఆయనేమో నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే, పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏమండి ఊర్లు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, సేల్లో పనికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇక్కడ మనం ఏ స్థితిలో ఉన్నామన్నది మనం గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకొని పరలోకపు విందు సిద్ధంగా ఉంది. ప్రభు మన ఎదుట తెరిసిన మార్గాన్ని ఎవరో ముయ్యలేరు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే దానికి అర్థం ఏంటో తెలిసే పిల్లరా, ఆ మార్గంలో నడవమని, యేసుప్రభు బ్రతికినట్లు బ్రతకమని అండి. యేసుప్రభులాగా మనము అనేక మందికి ఈ సత్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. సత్యం అంటే నువ్వు సత్యంగా బ్రతికితే అదే ప్రకటించడం. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి నువ్వు సువార్త చేయగలదు. ఇలా క్రైస్తవులు అందరూ కూడా మైకులు అట్టుకుని ఈదులంట పరిగెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ పరిగె లేదు, కానీ వీళ్ళేమో ఈదులోకి వెళ్ళి సువార్త చేస్తారో, ఇంటికి వచ్చాక భార్యను కొడతారు. ఏమండి ఇలాంటి వాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే, ఈ సువార్తకి వెళ్ళాను అంటారు. మంచిదే, సువార్తకి వెళ్దాం. ఇంటికి వచ్చాక నీ బ్రతికేమైపోద్దంటే కొంపు కొడుతూ ఉంటుంది ఇంట్లో. ఈ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేస్తారంటే కొడీసుకుంటూ ఉంటారు, తిడీసుకుంటూ ఉంటారు. ఈదిలోకి వెళ్ళి ఏం చేస్తారు? ఇలా సువార్త చేస్తారు. ఇప్పుడు అందుకే మరి అన్ని జనుల్లో అవమానకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ప్రియులారా. క్రీస్తు చెప్పిన మాటల్లో మనం అన్వయించుకోవాలి. ఇందులో మనం ఏం అన్వయించుకోవాలి? ఈరోజు చెప్పబడిన దాంట్లో నెపములు చెప్పేవారిగా మనం ఉండకూడదు ఒకటి. రెండోది, మనకు పెట్టేవారికి మనం పెట్టాలన్న మనసు కాదు, మనకు పెట్టని వారికి కూడా మనం ఏం చేయాలి? పెట్టాలి. ఇంకా తిరిగి మనకు పెడతారో లేకపోతే ఇస్తారని ఎప్పుడూ ఆశించవద్దండి. ఎవరి వాళ్ళ మనకంటే పునరుద్ధానములో అంటండి, ఆయన మనకు ప్రతీకారం అంటే ప్రత్యుపకారం అంటే దేవుడు చెయ్యాలి నీకు. అందుకే మనం పరలోక ప్రార్థనలో కూడా ఉంది, రహస్యమందున్న చూచి తండ్రికి. ఏమండి మీరు ధర్మం చేయనప్పుడు ఈ చేతితో చేస్తే ఈ చేతికి కూడా తెలకూడదంటే దానికి అర్థం ఏంటి? ఎవరికి తెలకూడదు. మనం ధర్మం చేసినప్పుడు మనం ఏ పని చేసినా ఎవరికి తెలాలంటే దేవునికి తెలియాలి. దేవుని మహిమార్థమే మనం చేయాలి. ఇంకా చెప్పాలంటే బైబిల్లో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇయ్యుడి మీకు ఇవ్వండి అన్నాడు. ఇస్తే ఇంకా మీకు ఇంకా బాగా చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే, నూతిలో నీళ్ళు తోడతంటే మళ్ళీ ఏమవుతాయండి? అవి ఊరతూ ఉంటాయి. తోడకుండా వదిలేస్తే నీళ్ళన్నీ ఏమవుతాయి? వాసన వస్తాయి, కంపు కొడతాయి. అంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని దేవుని పని కొరకు మనం ఖర్చు పెడతా ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మళ్ళా మనకే ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. ఇంత ఇస్తే వీడు ఎలా ఖర్చు పెట్టి బతుకుతాడని చూస్తాడు. ఒకసారి ఏమీ లేకపోతే ఎలా బతుకుతాడని దేవుడు చూస్తూ ఉంటాడు. ఏమండి ఏ పరిస్థితిలోనైనా సరే మనం దేవుని కొరకు ఎలా ఉండాలండి? ఏమ్మా ముగ్గురికి అపరీక్ష. వెరీ గుడ్, మీకు బాగా అర్థం అవుతుంది. ముగ్గురికి అపరీక్ష రండి ఇద్దాం అంటే వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? నెపములు చెప్పారు. దేవుడిచ్చే గొప్ప రక్షణ చాలదనుకున్నారు పిల్లలు. అందుకే ఎబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. ఆదివారం ఆరాధన మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏమండి ద్రాక్షరసం రొట్టె ఇచ్చే సంస్కార ఆరాధన మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని రాకని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేస్తాం పాస్టర్ గారు? మనం చాలామంది అంటే ఇలా ఉంటుంటారు, అంటే తప్పదండి, వెళ్ళాలండి, చెయ్యాలని అంటాడు. మరి దేవుడు ఏమంటాడంటే, ఆ ఇందులోకి ఒకవేళ తలుపు వేసేస్తే ఆ కుంటోళ్ళని గుడ్డోళ్ళని అందరం లోపలికి వేసేయాలక తలుపు వేసేసాడు అనుకోండి. నోమకాలంలో ఏం చేసాడైనా వాడికే తలుపు వేసాడు. వర్షం కోసం మొదలంటే నోమ తలుపు తీయంటే ఇంక పని అవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే బుద్ధి కలిగిన కన్యకల ఉపమానంలో ఏం చేసాడైనా, కొంతమంది ఎలుగుతున్న డ్యూటీ గల వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళాక తలుపు వేసేసాడు. అప్పుడు ఈ బుద్ధి లేని వాళ్ళు అందరూ ఏం చేశారు? తలుపు తీయడు, తలుపు తీయడు, తలుపు తీయండి అని కొట్టారు. తలుపు తీసాడా అంటే యజమానుడు ఇప్పుడు సిద్ధంగా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇందు సిద్ధంగా ఉంది, సిద్ధపరచబడిన రక్షణ అనే ఇందులో మనం పాల్గొనడం ధన్యులు. మనం ఇందులో మనం
కలిసి దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆ ఇందులో పాల్గొనే వాళ్ళందరూ కూడా ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధన్యత అంటే దేవుని చేత మనం కృప పొందుకున్నవారు. ఇంకా మీకు బాగా చెప్పాలంటే యేసుప్రభు కనాను స్త్రీతో ఏమంటాడో, పిల్లల కోసం తెచ్చిన రొట్టె ముక్కలు ఎవరికైనా అన్నాడో, కుక్కలకైనా అన్నాడు. కానీ ఈ పిల్లల మాట వినలేనప్పుడు ఈ రొట్టె ముక్కలు ఎవరి చేతిలో పడ్డాయంటే కుక్క పిల్లల చేతిలో పడ్డాయి. ప్రియులారా, ఇంకా చెప్పాలంటే మనం కూడా కుక్క పిల్లలు లాంటి వాళ్ళమే. దేవునికి స్తోత్రం. ఆ పిల్లలు తినవలసిన ఆ రొట్టె ముక్కలు వాళ్ళు నెపములు చెప్పారు కనుక, వారు క్రీస్తు వచ్చినప్పుడు వారు లోబడలేదు కనుక క్రీస్తు కృప మన దగ్గరికి వచ్చింది. అనేక మంది దాసులను పంపించాడు, సేవకులను పంపించాడు, సువార్తికులను పంపించాడు. పిలవండి, నా ఇందు సిద్ధంగా ఉందంటే ఆ సువార్త వాళ్ళు రాలేదు, కానీ మనం వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుంటివారం ఎవరంటే మనమే, ఆంగ్యహీనులు ఎవరంటే మనమే. ఆయనకి లోబడేవారే ఆయన స్థానికి చోటు ఉన్నవారు. లోబడలేని వారు కాదు ఇందు. లోబడలేని వారు అందరూ కూడా నెపములు చెప్పుకునే వారు అందరూ కూడా తప్పించబడిపోతారు. అంటే నెపాలు చెప్పే వాళ్ళు అందరూ కూడా దేవుని ఇందులోకి రాలేరు. ఏ ఇందులోకి వెళ్తారంటే సైతాన్ గడి ఇందులోకి వెళ్తారు. సైతాన్ గడి ఇందు ఎలా ఉంటుందంటే అది భయంకరమైన నరకం. అగ్ని ఆరదో, పురుగు చావదు, అపవాదికిని వాని దూతలకను సిద్ధపరిచిన అగ్నిగుణంలో తోసేయండి వాళ్ళు అంటాడంతే. దేవునికి స్తోత్రం. ఇంకా అప్పుడు కనికరించడం అంటే ఏముండదు. ప్రభువా నన్ను చూడు నాయనా. ఇంకా చెప్పాలంటే ఆయన ధనవంతుడు అయిన వాడు ఏడుతూ ఉంటాడు. ధనవంతుడు ఏమైనా ఏడుస్తాడు, అయ్యో ప్రభువా కొంచెం ఆ లాజరు మా ఇంట్లో ఉండేవాడు పనోడాడు, ఆడి చిటికిని వెళ్తూ ఒక నీటి చుక్కను తీసుకొచ్చి నా నాలుక మీద ఎంత కొంచెం చల్లార్చుకుంటాను నాలుకని ఏడ్చినా సరే ఆ రోజు ద్వారాలో తెరవబడ. ప్రియులారా, నెపములు ఎప్పుడూ కూడా దేవుని దగ్గర చెప్పకూడదు. నెపాలు చెప్పకూడదు. నెపాలంటే ఇల్లు వాళ్ళ కోసం ప్రార్థన చేయన్నాడు ఇంకో ప్రభు, పరిగెట్టియాలి. దేవునికి స్తోత్రం అని. అందుకే ప్రభా ఈరోజు 2 కాళ్ళు పోతాయి ప్రభా. నెపములు అంటే ఇయ్యే. ఎల్లు ఈరోజు నువ్వు వెళ్ళి చర్చి చూడు, మరకాలయ్యి మందిరంలో ప్రార్థన చేయి, అందరికంటే మొదటికి వెళ్ళని దేవుడు పేరే పెంతా ఉన్నాడు అనుకో. ఈ వాళ్ళకి నేనేం వెళ్తానా, అమ్మ నువ్వు వెళ్ళి చేసి వచ్చే తల్లి, నేను ఇంటికాడ ఈ లోపల మీరు వచ్చేసరికి వంట చేసి ఉంచుతాను అని అనకూడదు. నేనే చేస్తాను ఆ పని. దేవుడు ఇందు నా కోసం సిద్ధపరిచాడు, అందులో నేను పాల్గొనొద్దా చెప్పండి. ఇందులో మీరు ఉండరా? దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకని దేవుడు మన కొరకు ఇందు సిద్ధపరిచాడు. ఆ ఇందులో మనం అందరం పాల్గొందాం. మరి 7 నెలలు దేవుడు మనల్ని కాపాడి 8వ నెలలో ప్రవేశపెట్టిన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఆ గొప్ప ఇందులో మనం అందరం పాల్గొందాం. దేవుడు మనకి ఇచ్చిన కృపను సద్వినియోగం చేసుకుందాం. ఎవరు నెపములు చెప్పకుండా మరి వాక్యానుసారంగా మనం జీవిస్తూ వాక్యానుసారంగా లోబడి వాక్య ప్రకారం బ్రతుకుదామని ప్రభు పేరట మనవి చేయొచ్చు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఆ విందులో నుంచి మనల్ని అందరం తొలగిపోకుండా ఆ ఇందులో సిద్ధపరిచి ఉంచి దాచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మీరు ఎత్తబడిన వాక్యం కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మన మధ్యన లేట్గా వచ్చిన వాళ్ళు ఎవరంటే కుమారి గారు ప్రార్థన చేస్తారో తల్లి ప్రార్థన చేయాలి. విన్న వాక్యం కొరకు దేవుడు